ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 వర్స్. ఈ వాక్యం చదువుతూ ధ్యానించేటప్పుడు నాకు ఒక అర్థమైంది. అక్కడ 3 ముఖ్యమైన విషయములు తెలియజేయబడుతున్నాయి. ఆ 3 ముఖ్యమైన విషయములు చెప్పి ముగిస్తాను. మొదటిగా ఏంటంటే గివ్ థ్యాంక్స్, కృతజ్ఞతాస్తుతులు. ఎల్లప్పుడూ గివ్ థ్యాంక్స్, ఆల్వేస్ ఆల్వేస్. బైబిల్లో మరలా తెలియజేయబడుతుంది. అన్ని సమయంలో అన్ని విషయంలో స్తుతి కృతజ్ఞత తెలియజేయాలి. ఒక మనిషికంట సాతాను దర్శనం చూపించాడంట. తన వర్క్షాప్ని దర్శనం చూపించినప్పుడు ఆ పెద్ద వేర్ హౌస్ని టూరింగ్ చేస్తూ నడుచుకుని వెళ్తా ఉన్నాడంట. నడుచుకుని వెళ్తా ఉంటే ఒక్కొక్క ఆయుధం చూపిస్తూ, ఇది వ్యభిచారము, దావీదు లాంటి పెద్ద వాళ్ళని పడేశాను, అట్లా ఒక్కొక్క ఆయుధాలను చూపించుకుంటూ ఇది గర్వము, ఇది సంసోను లాంటి గొప్పని పడేశాను, ఇది పడేశాను, వాడిని పడేశాను, ఈయన పడేశాను, అన్నీ చూపించుకుంటూ, అన్ని ఆయుధాలను చూపించుకుంటూ చివరిగా కొన్ని విత్తనాలు ఉన్నాయంట డబ్బాల్లో. అన్ని చిన్న చిన్న విత్తనాలు చూసుకుంటూ అన్ని కొంచెం తగ్గిందంట. ఒక పెద్ద డబ్బా ఉందంట, ఆ పెద్ద డబ్బాలో కొంచెం మిగిలిందంట. ఇది ఎంతో ఇంట్రెస్ట్గా, ఎన్ని ఇంత ఉన్నాయి చిన్న డబ్బాలు ఫుల్గా, ఇదేంటి ఇంత పెద్ద డబ్బాలు ఇంత అయిపోయిందంటే, మరి ఇంత వాడేం దీన్ని, ఏంటి దీని పేరు ఏంటంటే, ఇది చాలా పెద్ద ఆయుధము, నాది ఎక్కువ వాడబడే ఆయుధం, అందుకని కంటైనర్లు పెట్టుకుంటాను, ఈ కంటైనర్ అయిందా ఇంకో కంటైనర్ తెచ్చి పెడతాను. ఈ కంటైనర్ పేరు ఏంటంటే డిప్రెషన్ అన్నాడంట. ఏంటది? నిరుత్సాహం. దీనికి పడని మనిషే లేడు. మ్యాన్ ఆఫ్ గాడ్ అని పిలవబడే ఎలైజా పడిపోయాడు, దావీదు పడిపోయాడు, ఇర్మియా పడిపోయాడు. అపోది చెప్తూ ఉంటాడు, ఇది మాత్రం అందరి మీద 100% పనిచేస్తుంది, 99.9% అన్నాడంట. మళ్ళీ అదేంటి 100% అని మళ్ళీ 99.9 అంటావు? అందులో 0.1% ఉన్నారు దానికి పడని వారు. ఎవరు వారు అని అడిగారంట. ఎవరు వారంటే, ఏ హృదయం అయితే కృతజ్ఞతతో నింపబడుతుందో ఆ హృదయంలో డిప్రెషన్ అనే విత్తనం పనిచేయదంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఐ యు డిప్రెస్? మీరు దేవుని స్తుతించకపోతే డిప్రెషన్ అన్న విత్తనము మీలో పనిచేస్తుందండి. మీ జీవితంలో ఇప్పటికే ఎవరైనా ఎనీబడి ఈస్ ఫీలింగ్ డిప్రెస్డ్, ఇట్స్ బెటర్ యూ స్టార్ట్ ప్రైజింగ్ గాడ్, బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ హి హస్ డన్. ఆయన చేసిన మేలు బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయండి. జరిగించబోయేది ఆయన చూసుకుంటాడు, చేయవలసింది ఆయన చూసుకుంటాడు, ఏది జరగాలో ఆయన చూసుకుంటాడు. చేసిన దాన్ని బట్టి వందనాలు చెప్పండి, కృతజ్ఞత. అదే సమయంలో చూస్తే బైబిల్లో ఒక వ్యక్తిని చూస్తాం. ఆయన డిప్రెషన్లోకి వెళ్ళే ముందు ఆయన కొద్దిగా కనబరుస్తాడు. మోషే. ఫ్రస్ట్రేషన్. కొంతమంది ఫ్రస్ట్రేషన్ ఉన్నారు, ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళా. ఫ్రస్ట్రేషన్ నెక్స్ట్ స్టెప్ డిప్రెషన్. ఎందుకంటే చాలామంది ఫ్రస్ట్రేషన్ ఉన్నారు. వారు ఎట్లా, ఎంతగానో నీకు చేయాలి, ఇంకెంతగానో. ఒకప్పుడు ప్రార్థన చేశాను, నాకు భార్య నవ్వా, ఈరోజు ఈ భార్య గోళ ఏగలేకపోతున్నా. భర్త పిల్లలు, ఇది పిల్లలా రాక్షసులా? నువ్వు అడిగిన ఆశీర్వాదాలే, దేవుడు ఇచ్చిన బహుమానాలే. ఈరోజు నువ్వు అంటున్నావు, నేను ఏగలేకపోతున్నాను, నాకు వద్దు. యు సీ మెనీ థింగ్స్ దట్ యు ఆస్క్డ్ గాడ్. దేవా నాకు ఈ కాలేజ్లో సీట్ ఇచ్చాడు, ఈరోజు అంతా నేను చదవలేకపోతున్నాను, ఐ ఫీల్ లైక్ గివింగ్ అప్. ద రీజన్ నో గ్రేట్ఫుల్. ఎందుకంటే అనేక సార్లు దేవుడు ఇచ్చినవి మనం అనుకుంటున్నాము మన శక్తి ద్వారంగా మనం చెయ్యాలి, మన శక్తి ద్వారంగా మనం బ్రతకాలి. మోషే అంటాడు, ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి మాకు మాంసం కావాలంటే ఇసిగిపోయాడంట. ఇసిగిపోయి దేవుడు అంటున్నాడు, సంఖ్యాకాండము 11:10 మాత్రం చదవండి. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారం యొద్ద వారు ఏడవగా. ఏంటంట? దేనికి ఏడుస్తున్నారంట? ఎవరైనా చచ్చిపోయారని ఏడుస్తున్నారా? సర్పం కుట్టిందని ఏడుస్తున్నారా? తెగులు వచ్చిందని ఏడుస్తున్నారా? అన్నం లేదని ఏడుస్తున్నారా? నీళ్లు లేదని ఏడుస్తున్నారా? నీడ లేదని ఏడుస్తున్నారా? ఎందుకు ఏడుస్తున్నారు? మాంసం లేదంట. మాంసం లేదని కూడా ఏడ్చే రకాలు ఉన్నాయి, జాగ్రత్త. వారు ఏడవగా మోషే వినెను, యెహోవా కోపం బహుగా రగులుకొనెను, వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. అడుగుచున్నాడు ఒకసారి, వారికి మాంసం తినాలంటే చక్కగా దేవుణ్ణి, ప్రభా నాకు మాంసం తినాలని ఉంది ప్రభా అని అడగచ్చు కదా. మోషే ప్లీజ్, మోషే మాంసం తినాలని ఆశగా ఉంది, చాలా కాలమైంది తిని కొంచెం ఆశగా ఉంది. ఏ ఆశపడి ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు కాదా?
ఎంతమంది ఇక్కడ ఉన్నవారు చెప్పగలుగుతారు, నేను అడగకపోయినా నేను ఆశ కలిగి ఉన్నాను కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడని చెప్పేవారు ఉంటే ఇక్కడ చేతుల తల్లిలో చెప్తారా? యు సీ, వెన్ వీఆర్ రైట్ బిఫోర్ గాడ్, దేవుని ముందు మనం సరిగా ఉన్నదప్పుడు, దేవునితో మన సహవాసం సరిగా ఉన్నదప్పుడు కొన్ని మనం అడగవలసిన అవసరం లేదు. నిజమైన తండ్రి బిడ్డ కొన్ని అడగాల్సిన అవసరం లేదు. కానీ బిడ్డ ఆశ అన్నదప్పుడు విల్ ఆటోమేటిక్లీ డూ ఇట్. సింపుల్. నేను అనుకుంటాను, పరమ తండ్రికి తెలీదా? పరమ తండ్రి మనం సంతోషపడాలని ఆశపడే దేవుడు కాదా? పరమ తండ్రి మనల్ని తృప్తిపరిచే దేవుడు కాదా? ఆ పరమ తండ్రి అంటున్నాడు కదా, యేసు ప్రభు చెప్పాడు కదా పరమ తండ్రి గురించి ఏమని, ఈ మీ చెడ్డ తండ్రులే తెలుసు మీకు మంచి బహుమానాలు ఎలాగేస్తాం మీ పిల్లలకి. మరి ఆయనకి ఆయన పరిశుద్ధాత్ముని ఇచ్చినప్పుడు ఇవన్నీ ఒక లెక్క. నిజంగా మనం అనేకసార్లు అనుకుంటాం, దేవుడి దగ్గర అలుగితే, దేవుడి దగ్గర సనుగితే, దేవుని దగ్గర చాలామంది నేను పోరాడుతున్నాను దేవుని దగ్గర. ఏం పోరాడేది? ఏంటి పోరాడేది? నీవు దేవుని మార్గంలో నడవవు, దేవుని చిత్తము జరిగించవు, దేవుని వాగ్దానాలు పొందుకోవు. అసలు వాగ్దానాలే నమ్మని రకాలు ఉన్నారు. కొంతమంది అయితే దేవుని చిత్తము, వాక్యము, ప్రార్థన ఏముండదు. దేవా నేను ప్రార్థన చేశాను కాబట్టి నువ్వు చేయాలి అంతే. డిమాండ్లు, కమాండ్లు దేవుని దగ్గర. ఎట్లా చేస్తాడు దేవుడు? లైఫ్ విత్ గాడ్ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్. దేవునితో జీవితము అన్నీ. ఇక్కడ మోషే చూస్తే వారందరూ ఏడుస్తూ ఉంటే మోషే డిస్ప్లీజ్ అయిపోయాడంట, డిప్రెస్ అయిపోయాడంట. ఏంద్రా నేను, ఎవనరా నేను, ఏంద్రా నేను, నా వలన అవ్వదు. ఇంకా ఫ్రస్ట్రేషను. దేవుడికి కోపం రగులుకుందంట. ఆయన దేవుని దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు చూడండి. మోషే దేవునితో ఏమంటున్నాడు చదువుతారండి అక్కడ. మోషే యెహోవాతో ఇట్లా నేను ఏమంటున్నాడు? నీవేళ నీ సేవకుని బాధించితివి. నన్ను ఎందుకు బాధపడుతున్నాడు? దేవుడు బాధ పెట్టాడా? మోషే ఫ్రస్ట్రేషన్ చూడండి, దేవుడి మీద నేరం మోపుతున్నాడు. నన్ను ఎందుకు బాధపడతావు? చాలాసార్లు మనం కూడా దేవుడు మనకి ఏదో బాధ కలిగిస్తున్నాడు. దేవుడు ఎవరిని బాధ పెట్టాడు. నమ్మేవారంటే హల్లెలూయా చెప్తారా? శిక్షిస్తాడు. శిక్షించాడని చెప్పను, తప్పు చేస్తే శిక్షిస్తాడని దేవుని వాక్యంలో తెలియజేయబడింది. తండ్రి ప్రేమించిన బిడ్డని శిక్షిస్తాడంత తప్పు చేస్తే. తప్పు చేయకపోతే ఓరకు ఎందుకు శిక్షిస్తాడు? కానీ అదే సమయంలో కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తాడు. శోధన కొన్నిసార్లు అనుమతిస్తాం, పరీక్ష. ఎందుకు? దాని తర్వాత గొప్ప మేలు ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రతి స్థానం నుండి ఇంకొక నూతన స్థానానికి దేవుడు తీసుకెళ్ళేటప్పుడు అగ్ని పరీక్ష పెడతాడు. మనలో చెత్త పోవాలని, హూ వీఆర్, వాట్ వీఆర్ మేడ్ ఆఫ్, ఎంత మన విశ్వాసం ఉంది, విశ్వాస పరీక్ష. కానీ ఇక్కడ చూస్తే వారన్న మాటలకి తోడుండి అద్భుతాలు జరిగించి అన్నీ చేసిన దేవుని పైన అలుగుతున్నాడు. నన్ను ఎందుకు ఇట్లా చేసావు? ఇంకా నా మీద నీ కటాక్షమును రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా. ఆయన డిప్రెస్ అయిపోయి చూడండి అక్కడ. నన్ను నా మీద దయ చూపిట్లే, కటాక్షం చూపిట్లే, వీళ్ళ భారం అంట నా మీద తీసేసావు. ఇంకా నేను ఈ సర్వజనమును గర్భమును ధరించి తినా, నేనే వీరిని కంటినా, నేను కన్నానా వీళ్ళంతా, నాకేం సంబంధం వీళ్ళతో. నెక్స్ట్ చూడండి, పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులను ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఎవరితో చెప్పారంట? ఎవరిలాగా తీసుకెళ్లాలంట? తండ్రిలాగా అంట. ఎవరిని పోషించారు చెప్పండి? దేవుడు వాళ్ళని పోషించాడా? మోషే వాళ్ళని పోషించాడా? కానీ ఈయన అంటున్నాడు నేను. చాలాసార్లు మనం దేవుని అలిగేటప్పుడు అంటాం మనం గొప్ప. యోబు దగ్గర కూడా చూస్తాం, ఐఎమ్ రైట్, యు ఆర్ రాంగ్. దేవా నువ్వేదో తేడా కొట్టావు, ఎప్పుడు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తావు, ఈ మధ్య ఏదో తేడా కొట్టావు. ఇర్మియా గ్రంథాన్ని కూడా చూస్తాం. ఇర్మియా కూడా అంటాడు దేవుడితో, నీ నియమాలు, నీ శాసనాలు అన్నీ కరెక్ట్గా ఉంటాయి, కానీ ఈ మధ్య కాలంలో నువ్వు చేసిన పనులు కొంచెం సరిలేదు అంటాడు. అంటే ఈ నీతి మంత్రులు అని చెప్పేటప్పుడు ఈ మానవ బుద్ధి చూస్తాం. కొన్నిసార్లు అంటాం దేవుడు ఏదో తప్పు చేస్తున్నాడు, మనం ఏదో రైట్ ఉన్నామని. కానీ అక్కడ చూస్తామండి, ఇంకా చదవండి. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది, వారు నన్ను చూసి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్ము అని అడుగుచున్నారు. ఏం అడిగారంట? మాంసం అడిగారంట. దానికి ఈయన ప్రాణం విసిగిపోయాడంట. చదవండి. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయుట నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకు ఇట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. ఏమంటున్నాడు? నన్ను చంపే, నేను ఒక్కడనే చేయాలంటే నన్ను చంపే, నాకు అవ్వదు. నిజంగా చెప్పాలంటే అండి, దేవుడు ఒక్క మనిషిని కోరుకోవచ్చు, దేవుడు ఇంకొక 7 కోరుకోలే. దేవుడు మోషేని కోరుకున్నాడు. బట్ మోషే సేయింగ్ ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్. కానీ ఎప్పుడు నేను భయపడతా, ఇఫ్ యూ సే ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్, దేవుడికి మనుషులు లేక కాదు, 7 రంపించమంటాడు దేవుడు. 7 తీసుకో, నీ మీద ఉన్న ఆత్మ 7 మీద వేస్తాను, చూసుకో. నువ్వు అక్కడే అనుకుంటున్నావా?
7 తీసి నిలబడతాను నీ స్థానాల్లో. యు ఆర్ నాట్ ద ఓన్లీ వన్. డోంట్ థింక్ యూ ఆర్ ద హీరో. డోంట్ థింక్ యూ ఆర్ ఎవ్రీథింగ్. డోంట్ థింక్ నువ్వు లేకపోతే దేవునికి ఇంకెవరు లేదని. చాలామంది ఇంటెన్షన్ అలాగ ఉంటుంది. అదే సమయంలో దేవుడు అంటున్నాడు, నేను చెప్పాను, ఎట్లా సాధ్యమో నువ్వు చూస్తావు చూడు. నువ్వు చేశాను అనుకుంటున్నావా? నేను చెప్తున్నా, నేను చెప్పింది జరుగుతుందా లేదో నువ్వు చూసుకో. కింద చదివి చూడండి అంటాడు దేవుడు. యు సీ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఈరోజు మనం అంటున్నాము, పోరాటాల సమస్యలు వచ్చినప్పుడు మనం అంటున్నాము, దేవా నాకు ఎందుకు ఈ పరిస్థితి, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఇశ్రాయేలు కూడా ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు సనుగుతూ ఉంటే దేవుడు అన్నాడు, ఓరక నిలబడు, సనగద్దు. అనేకసార్లు మనం అనుకుంటాం, ఓరక నిలిచి చూద్దాము ప్రభు చేసే కార్యాన్ని, ఓరక నిలిచి చూద్దాము. అక్కడ ఓరక నిలబడమని ఎందుకు చెప్పాడు తెలుసా దేవుడు? ఇంకో మాటలు చెప్పాలంటే షటప్ అన్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? నోరు మూసుకొని చెప్పాడు. ఎందుకు తెలుసా? వాళ్ళు స్తుతించుంటే నోరు మూసుకొని చెప్పుండేవాడు కాదు. వాళ్ళు మహిమపరచుంటే, స్తుతించుంటే, దేవుడు గణపరచుంటే, మా దేవుడు సజీవుడు, మా దేవుడు ఘనుడు, మా దేవుడు అద్భుతకరుడు, మా దేవుడు ఈ సముద్రం నుండి మార్గాన్ని కలుగు చేయగలిగిన దేవుడు అని చెప్తే వేరేలాగా ఉండేది. వాళ్ళు చెప్తా ఉంటేనే కార్యం అయిపోయి ఉండేది. కానీ వారు అన్నారు, ఇక్కడ తీసుకొచ్చాను చంపుతానుకా, ఇక్కడ తీసుకొచ్చాను చంపుతానుకా, అక్కడే బాగుండేది కదా జీవితం, ఆ జీవితమే బాగుంది కదా, అదే బెటర్ ఉండేది కదా, వై దిస్? దేవుడు అన్నాడు, నోరు మూసుకో, నేను చేస్తాను చూడు, నోరు మూసుకో. నేను తీసుకొచ్చింది చంపుతానికి కాదు, చూడు, నోరు మూసుకో. ఈరోజు మన జీవితంలో సనుగుడు ఉంటే దేవుడు అంటాడు, షట్ యువర్ మౌత్, బీ క్వైట్. స్తుతి ఉంటే ఆయన అంటాడు, నేను సింహాసనాన్ని వేసుకుంటా. రాజు సింహాసనం మీద కూర్చుంటానికి హీ ఫీల్స్ హోమ్, హీ ఫీల్స్ హిస్ కింగ్డమ్, నా రాజ్యము. ఒక రాజు ఇంకో రాజ్యం వెళ్ళి సింహాసనం మీద కూర్చోడు, ఆయన రాజ్యంలోనే ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. ఎప్పుడైతే మనం ప్రభుని స్తుతిస్తామో, కీర్తిస్తామో, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తామో, ప్రభు అంటున్నాడు, నా రాజ్యం ఈ భూమిపైకి వస్తుంది, నా రాజ్యం ఇక్కడ కనబడుతుంది, నా రాజ్యము సంతోష సమాధానంలో స్తుతి ఆరాధనలతో నింపబడేది. నేను వస్తున్నాను, నేను ఆసీనుడు అవుతాను. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ఇక్కడ అపోస్తులైన పౌలు తెలియజేస్తున్నాడు, ఎల్లప్పుడూ ఆల్వేస్ ఆల్వేస్ గివ్ థ్యాంక్స్. ఏది ఏమైనా కూడా ఆల్వేస్ గివ్ థ్యాంక్స్. మనం ఎప్పుడైతే స్తుతిస్తామో ప్రభు కార్యాలు జరిగిస్తాడు. రెండోదిగా ఆయన చెప్తున్నాడు, ద డైమెన్షన్, ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి. అన్ని విషయములై, అక్కడ చూస్తాం 5:20, అన్ని సమయంలో అన్ని విషయములందు. అన్ని విషయములు అన్నప్పుడు కొంతమంది ఘనమైన వాటి కొరకే దేవునికి థ్యాంక్స్ చెప్తారు, కానీ సమ్టైమ్స్ వి టేక్ ఇట్ ఈజీ. దీనికి కూడా థ్యాంక్స్ చెప్పాలా ఏంటి? అన్నానికి కూడా థ్యాంక్స్ చెప్పాలా? యేసు ప్రభువే చూస్తున్నాము, ఆయన దీవించి వీరచి, దీవించి పంచి, దీవించి ఇచ్చి. యేసు ప్రభు దేవుని కుమారుడు, ఆయన దేవుడు. వై డిడ్ హీ హావ్ టు గివ్ థ్యాంక్స్? మనం అనుకుంటున్నామో దేవుడు ఏమనుకోలే, నా దేవుడు ఏమనుకోలే. యేసు ప్రభుని చూడండి ఒకసారి, ఏమనుకోలే, అవునా? ఆయన దీవించి, ఆ ప్రభురాత్రి భోజనం చూస్తున్నాం, ఆయన దీవించి విరచి వారికి ఇచ్చాను, ఆయన ఎత్తిపెట్టి దీవించి వారికి ఇచ్చాను. యు సీ, హీ హ్యాడ్ టు ప్రైజ్, హీ హ్యాడ్ టు బ్లెస్, హీ హ్యాడ్ టు గివ్ థ్యాంక్స్. ఈరోజు మనం టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. గొప్పవి చేస్తే థ్యాంక్ యూ చెప్తానులే, చిన్న వాటికి థ్యాంక్ యూ ఎందుకు? ఈరోజు మనం సామాన్యమైన వాటికే కృతజ్ఞత లేని వారికి ఉన్నాం. దేవుని వాక్యలో చూస్తే చివరికి ఒక మాట ఉంటుంది. దేవుని వాక్య ప్రకారం క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు, దేవుని వాక్యం ఉంటుంది, యూ గాట్ బి పర్ఫెక్ట్. ఈరోజు క్రీస్తుని ఎరిగిన వారు సంపూర్ణంగా జీవించాలి, సంపూర్ణత కలిగి ఉండాలి. వాట్ ఈస్ పర్ఫెక్ట్? పర్ఫెక్ట్ ఇస్ నాట్ బీయింగ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఈరోజు లోకంలో ఎవ్రీబడి వాంట్స్ టు బీ మిస్టర్ పర్ఫెక్ట్, ఎవ్రీబడి వాంట్స్ టు బీ ద గుడ్ గాయ్. దెర్ ఇస్ నోబడి పర్ఫెక్ట్ అదర్ దెన్ జీసస్ క్రైస్ట్. దోషం లేనివారు, పాపం లేనివారు ఎవరూ లేరు. అలాగే ఎవడన్నా చెప్పుకుంటే తను మోసపరుచుకుంటున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే మనం అందరం ఇంపర్ఫెక్ట్ పీపులే, క్రీస్తు రక్తం ద్వారా కప్పబడి వీఆర్ వర్ది. కానీ హౌ డు యూ కమ్ ఇన్ టు, అక్కడ ఆ మాట చూసినప్పుడు, ఆ పర్ఫెక్ట్ అన్న మాట చూసినప్పుడు, ఇట్స్ కమ్ ఫ్రమ్ ద ట్రాన్స్లేషన్ ఆల్సో మీన్స్ మెచ్యూర్డ్. ఆ అండర్స్టాండింగ్లోకి రావాలంటే, ఆ మెచ్యూర్డ్నెస్లోకి రావాలంటే, మెచ్యూరిటీ ఎలాగ వస్తుంది? ఎండ్యూరెన్స్ బట్టి వస్తుంది. నీవు ఒక దాన్ని సహించిన దాన్ని బట్టే నువ్వు మెచ్యూర్ అవుతావు. ఇంకా మాటలు చెప్పాలంటే, ఒక ఛాలెంజ్ నువ్వు సర్వైవ్ చేసావా, దాన్ని సస్టైన్ చేసావా, దాన్ని దాటి వచ్చావా, నువ్వు ఎదుగుతున్న స్థానం. దట్ ఈస్ వెరీ యూ మెచ్యూర్ టు ద నెక్స్ట్ స్టెప్. ఇట్స్ యువర్ గ్రోత్, నీ ఎదుగుదల. ఆ ఎదుగుదలలో రావాలంటే ఏదో ఒక స్థానం ఉండాలి, ఏదో ఒక నొప్పి ఉండాలి, ఏదో ఒక బాధ ఉండాలి.
అందుకని దేవుని అట్లా చూస్తే మనం ఎండ్యూర్ చేయాలంటే దెర్ హ్యాస్ టు బి పెయిన్ అండ్ సఫరింగ్. అవుట్ ఆఫ్ పెయిన్ అండ్ సఫరింగ్ వెన్ యూ ఎండ్యూర్ యూ హ్యావ్ ద ప్రామిస్. అక్కడ వాగ్దానం వస్తుంది. వాగ్దానం రావాలంటే ఎండ్యూరెన్స్ ఉండాలి. ఎండ్యూరెన్స్ ఉండాలంటే మరలా విశ్వాసము, నిరీక్షణ. ఇట్ ఈస్ వేర్ యూ స్టార్ట్. ఈరోజు మన జీవితంలో మనకు కలిగే పోరాటంలో మనం నమ్మాలండి, దేవుడు తన నామానికి మహిమ తెస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ అదే సమయంలో చివరికి ఒక మాట చెప్తున్నాను. అదే 20వ వచనంలో చెప్తే ఆయన అంటాడు, అన్ని సమయంలో అన్ని విషయంలో ఎలాగంట. చదువుతారండి 20. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చియు తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండుడి. ఎలాగంట? క్రీస్తు నందిల భయముతో. ఆ భయం అన్న మాట చూస్తే ఇట్ ఇస్ నాట్ ఫియర్ ఆఫ్ ఇంటిమిడేషన్ బట్ రెవరెన్స్. భీతి కాదు, గౌరవం. క్రీస్తు నందలి గౌరవముతో. ఇక మాట చెప్పాలంటే లోబడతాము, గౌరవం బట్టి లోబడతాము. చూసి ఒక వ్యక్తికి, ఒక పోలీస్కి ఖైదీ లోబడతాడు. రే రారా అంటే వస్తాడు, పోరా అంటే పోతాడు. అది భీతి. రాకపోతే చంపేస్తాడు, పోకపోతే చంపేస్తాడు, లేకపోతే నన్ను కొడతాడు. అది వేరు, అది భీతి. కానీ క్రీస్తు నందలి గౌరవం అన్నదప్పుడు ఇట్ ఈస్ అ రెవరెన్స్ యాక్ట్. అది చూసినప్పుడు ఎలా ఉంటుందంటే భర్త భార్య, క్రీస్తు సంఘము. యేసుప్రభు అంటాడు, మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞల్ని గైకుంటారు. కమాండ్ ఇస్ దౌ షెల్ ఒబే, దౌ షెల్ నాట్ ఒబే. ఏది చేయకూడదు, ఏది చేయాలి, లోబడాలి. దేన్ని బట్టి? ప్రేమను బట్టి. ప్రేమ ఉంది కాబట్టి లోబడుతున్నాం, చంపేస్తాడన్న భయంతో కాదు, కానీ ప్రేమతో. నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమను బట్టి గౌరవం. అదే రీతిగా ఒక నిజమైన ఫెయిత్ఫుల్ పర్సన్, నమ్మదగిన వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి, ఒక బిడ్డ తండ్రికి లోబడతాడు. దీనికి తెలుసా? తండ్రి చంపేస్తాడని కాదు. తండ్రి అంటే గౌరవం. తండ్రి అంటే గౌరవం. మా నాన్న చెప్పాడు, మా నాన్నని ఎదిరించి మాట్లాడకూడదు, మా నాన్నకు లోబడాలి, మా నాన్నని గణపరచాలి, మా ఇంటికి ఘనతను తీసుకురావాలి, మా నాన్న చెప్పిన ప్రకారం జీవిస్తే మా నాన్న చూసుకుంటాడు. ఇట్ ఇస్ దట్ రెవరెన్స్. క్రీస్తును బట్టి ఒకరికొకరు లోబడి ఉండండి. దేని విషయమై? పాపం విషయమై కాదు, మంచి, నీతి, మేలు. అదే సమయంలో ద డైమెన్షన్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ చెప్పి ముగించాలంటే గివింగ్ థ్యాంక్స్ ఆల్వేస్ టు గాడ్ ద ఫాదర్. దట్ ఈస్ ద డైనామిక్స్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ఎలాగా? తండ్రి అయిన దేవునికి యేసు నామము ద్వారముగా. చదువుతారా? ఆ మాట మాత్రం చదువుతారా? ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట. యు సీ గాడ్ ద ఫాదర్, యు సీ గాడ్ ద సన్, యు సీ త్రూ జీసస్ క్రైస్ట్ ద సన్ యు గివ్ థ్యాంక్స్ టు ద ఫాదర్. అందుకని యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన చూస్తున్నాము. అయ్యా థ్యాంక్ యూ, హల్లowed బీ, నీవు ఘనుడు అయ్యా. ప్రార్థన ప్రారంభంలో యేసు ప్రభు నేర్పిస్తున్నాడు, ఆయన మహిమపరచు, ఆయనకి స్తుతులు తెలియజేయి, ఆయన ఘనుడని తెలియజేయి, ఆయన సర్వం చూసుకునే దేవుడని తెలియజేయి, ఆయన సర్వం అనుగ్రహించే దేవుడని తెలియజేయి. దాని తర్వాత నీ ప్రార్థన ప్రారంభించు. ఫస్ట్ స్టార్ట్ విత్ ప్రైజ్, హల్లowed బీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన జీవితంలో మనం ఏం పొందుకోకపోతే ఆయనకి స్తుతులు చెల్లిస్తానికి ఏమీ లేదు. కానీ ఈరోజు అన్నీ పొందుకుని ఉన్నాం. అన్నిటికన్నా విలువైంది మార్కింగ్ దిస్ డే యూ కెన్ సే రక్షణ పొందిన వారు యేసుని కలిగి ఉంటాం. యేసు ద్వారముగా అన్నీ మనకు అనుగ్రహించబడ్డాయి. అందుకని యేసు ద్వారంగా తండ్రికి థ్యాంక్ యూ చెప్తున్నాం. సమస్తం ఆయన ద్వారంగా, ఆయన కొరకు, ఆయనను బట్టి. యు సీ ఆల్ బై హిమ్, త్రూ హిమ్, ఫర్ హిమ్, బట్ దెన్ బై హిమ్ వి గివ్ హిమ్ యాక్సెస్ టు ద ఫాదర్. ప్రైజ్, థ్యాంక్ యూ ఫాదర్. తండ్రికి వందనాలంట. యాకోబు పత్రిక 1:17 చదివితే శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి. ఎవరి దగ్గర నుంచి అంట? తండ్రి దగ్గర నుండి. నెక్స్ట్ సంపూర్ణమైన ప్రతి వరము. వరములు ఎక్కడి నుండి వస్తుంది? మంచి వరము, సంపూర్ణమైన వరము ఎక్కడి నుండి వస్తుంది? తండ్రి దగ్గర నుండి. పరసంబంధమైనదైనయు జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. అవును, ఆయన దగ్గర నుండి వస్తుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, అపవాది మీ నాలుకని కట్టిపెట్టి మిమ్మల్ని సనుగుడు, గొనుగుడు, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ నింపుతున్నాడా? లేకపోతే స్తుతి, కృతజ్ఞత, దేవుడు చేసిన కార్యాలను బట్టి
తిరిగి చూసి ప్రభు నన్ను ఇంతవరకు నడిపించావు, ఇదిగో నీ చేసిన కార్యాన్ని క్రీస్తు నామంలో నేను పొందుకున్నాను తండ్రి. నువ్వు చేసిన అన్ని నా జీవితంలో క్రీస్తుని బట్టి, క్రీస్తు లేకపోతే నాకేమీ లేదు. క్రీస్తుని బట్టి నువ్వు చేసావు, క్రీస్తు ద్వారంగా నేను పొందుకున్నాను. ఇదిగో యేసు ద్వారంగా, యేసు నామములో తండ్రి నీకు వందనాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ, బికాస్ ప్రతి మంచిది నీ దగ్గర నుండి వచ్చింది. విలియం షేక్స్పియర్ ఒక డైలాగ్ పెట్టాడు. ఆ డైలాగ్ ఏంటంటే, ఇట్ రియల్లీ స్టక్ మై మైండ్. సర్పపు నాలుక కన్నా కృతజ్ఞత లేని బిడ్డ నాలుక షార్ప్ అంట. సర్పపు నాలుక కన్నా ఆ విషయానికన్నా కృతజ్ఞత లేని బిడ్డ నాలుక ఇంకా షార్ప్, ఇంకా విషమైంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు దేవుని బిడ్డలైతే మీ నాలుక ఎలాగ ఉంది? యూ కెనాట్ బీ గాడ్ చైల్డ్ విత్ అ సర్పెంట్స్ టంగ్, నాట్ పాసిబుల్. దేవుని బిడ్డలు అన్నవారు కృతజ్ఞత లేకనా సనుగుడు ఇట్లే ఏం చేశాడు దేవుడు, ఎక్కడ ఉన్నాడు దేవుడు, దేవుడు అంటే ఇది జరగాలి, దేవుడేడు దేవుడేడి, అట్లా కాదు. ఇఫ్ యు ట్రూలీ థ్యాంక్ఫుల్, తండ్రి వందనాలు, తండ్రి వందనాలు, యేసు ద్వారంగా నాకు అన్నీ అనుగ్రహించబడ్డాయి, యేసు నామాన్ని బట్టి నాకు అన్నీ అనుగ్రహించబడ్డాయి. ఈరోజు నా జీవితంలో కలిగిందంతా తండ్రి వందనాలు. యూ హ్యావ్ టు టెల్ గాడ్ థ్యాంక్ యూ. ఎక్కడ తలలోంచి ఒకసారి మన నాలుక సర్పపు నాలుక లాగా ఉందా, సర్పపు నాలుక కన్నా విషమైన నాలుక ఉందా? లేకపోతే దేవుని బిడ్డలలాగా దేవుని స్తుతించి దేవునికి వందనాలు చెప్పి స్తుతి కృతజ్ఞతతో దేవుని కీర్తించే నాలుక ఉందా? పరీక్షించుకోదామండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు నిజంగా దేవుని బిడ్డలుగా ఉన్నారా? దేవుని సంబంధాలుగా ఉన్నారా? దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నారా? ప్రభు మనతో మాట్లాడేటప్పుడు, పరిశుద్ధాత్ముడు మన హృదయాన్ని తాకేటప్పుడు నిజంగా ఏ విషయంలో మనకి హృదయంలో కృతజ్ఞత లేకుండా సనుగుడు ఉంది, ఈరోజు నీలో సనుగుడు ఉందంటే నువ్వు దేవుని చేసిన కార్యాలని మర్చిపోయావు అనమాట, దేవుడు చేసిన అద్భుతాలను మర్చిపోయావు అనమాట, దేవుడు నడిపించిన మార్గాన్ని మర్చిపోయావు అనమాట. ఈ ఫస్ట్రేటెడ్ లైఫ్, విసిగిపోయిన జీవితము, వేసారిపోయిన జీవితం అంటే నిజంగా స్తుతి కృతజ్ఞత లేని జీవితము. ఇంతవరకు నడిపించే వందనాలు, ఇంతవరకు పోషించే వందనములు, ఇంతవరకు అనుగ్రహించే వందనములు, ఇంతవరకు మేలు చేసే వందనములు, ఇంతవరకు హెచ్చించే వందనములు, ఇంతవరకు ఆశీర్వదించే వందనములు, ఇంతవరకు సమస్తం సమకూర్చి జరిగించే వందనములు, ఇంతవరకు నా తోడుని నడిపించే వందనములు, ఇంతవరకు ప్రతి పోరాటంలో జయమిచ్చే వందనములు, ఇంతవరకు అన్నీ 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 నీ చిత్తంని జరిగించే వందనములు. దేవునికి వందనాలు చెప్తామండి, దేవునికి వందనాలు చెప్తామండి. బీ థ్యాంక్ఫుల్, బీ థ్యాంక్ఫుల్. నోరు తెరిచి నోరు తెరిచి నోరు తెరిచి మనస్ఫూర్తిగా వందనాలు. జ్యోతిర్మయుడకు దేవా నీకు వందనములయ్యా, సర్వ సృష్టికర్త నీకు వందనములు ప్రభా. నీవు చేస్తున్న ప్రతి మేలును బట్టి నీకు వందనములయ్యా. సమస్త మంచిది ఘనమైంది నీ దగ్గర నుండి వచ్చేది, నిన్ను బట్టే మాకు కలిగేది పరమతం. నీ ప్రియ కుమారుడు నామంలో మేము అడిగినవి మేము పొందుకున్నామని మేము నమ్మినట్లయితే మాకు అనుగ్రహించబడుతున్నామని మేము నమ్ముతున్నామయ్యా. ఈరోజు మాకు అన్నిటికన్నా ఘనమైన బహుమానము నీవు ఇచ్చేవంటే పరమ తండ్రి నీ ప్రియ కుమారుడయ్యా. The greatest gift we have ever received is Jesus Christ. మాకు కలిగిందంతా యేసుని బట్టే, యేసుని ద్వారంగానే అయ్యా. నువ్వు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ అనే వరమును బట్టి వందనాలు పరమ తండ్రి. ఈరోజు నీ ఆత్మ ద్వారా నిలబడుతున్నాయి కానీ మా బ్రతుకుల్లో మేము ముందుకు వెళ్ళలేము. నీ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాయి కానీ నీ చిత్తంని మేము జరిగించలేము. నీ ఆత్మ ద్వారా మేము నడిపించబడుతున్నాయి కానీ నీ బిడ్డలుగా మేము బ్రతకలేమయ్యా. పరమ తండ్రి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మా జీవితంలో ఇచ్చిన సమస్తం బట్టి వందనాలు వందనాలు వందనాలు. ఎక్కడ మనస్ఫూర్తిగా మీరు వందనాలు చెప్పండి, మనస్ఫూర్తిగా మీ నోటి మాటలతో వందనాలు చెప్పండి. దేవుడు అనుగ్రహించిన ప్రతి దాన్ని బట్టి వందనాలు చెప్పండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హల్లెలూయా, నీకే స్తోత్రములయ్యా. ఎక్కడ మన కర్మను తట్టి ప్రభువుని మహిమపడతామా, కర్మను తట్టి ప్రభువుని మహిమపడతామా, బిగ్గరగా కర్మను తట్టి ఆయన మహిమపడతామండి. ప్రభువా నీకు వందనములు, యేసయ్యా నీకు వందనములు, పరమ తండ్రి నీకు వందనములు. నీవు చేయించిన ప్రతి కార్యము బట్టి వందనములు. మాకు అనుగ్రహించబడిన సమస్తము నీ ద్వారంగానే, నీ బట్టే యేసయ్యా. పరమ తండ్రి నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి మా జీవితంలో సమస్తం అనుగ్రహిస్తున్నావయ్యా.
ప్రేమించే తండ్రి నీకు వందనములు, ఆదరించే దేవా నీకు వందనములు. ఈరోజు నీ ప్రియ కుమారుని మాకు అనుగ్రహించిన దేవుడు అయ్యా. మాకు ఇంకా ఏది యు విల్ నాట్ విత్ హోల్డ్ ఎనీథింగ్, ఏది ఆపవయ్యా. మా జీవితంలో మేలైనవి, మంచివి, నీ నామము మహిమార్థమై జీవించేది మా జీవితంలో నువ్వు జరిగించాలని ఆశపడుతుంది. నీకు ఇష్టలుగా, నీకు సాక్షులుగా, నీకు ప్రియులుగా, నీ పాదాలు పట్టుకుని జీవించేవారుగా, నీ మార్గంలో నడిచేవారుగా, నిన్ను సంతోషపెట్టే జీవితం కలిగిన వారుగా మా అందరిని చేయమని పెడుకుంటామయ్యా. ప్రభా, ఈరోజు ఎవరెవరైతే ఈ వాక్యం వింటున్నారో మా హృదయంలో కావాల్సిన కృతజ్ఞత దయచేయి. Teach us to say thank you more than asking, Lord. Help us to remember as we thank, we receive all that we need. కృతజ్ఞత కలిగి ఉంటే అన్ని అనుగ్రహించే దేవుడు అయ్యా. ఈరోజు మా హృదయం మొత్తం కృతజ్ఞతతో నిండుందయ్యా. థ్యాంక్ యూ. ఇక్కడ నుండి తిరిగి వెళ్తున్నాం అందరి హృదయంలో స్తుతి దయచేయి. మేమేమై ఉన్నామో కేవలం నిన్ను బట్టే. కాబట్టి అన్ని సమయంలో నేను స్తుతించాలి ప్రభా. స్తుతిస్తామయ్యా. అన్ని విషయంలో నేను స్తుతించాలయ్యా. స్తుతిస్తామయ్యా. దేవా, యేసు ద్వారముగా, యేసు నామములో తండ్రి నిన్నుకి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు క్రీస్తు రక్తము లేకపోతే, ఆయన త్యాగము యాగము లేకపోతే మేము నశించిపోయిన వారమే. కానీ నీ ప్రియకుమారుని మా స్థానంలో బలిగా ఇచ్చి మాతో నీవు సమాధానాన్ని కలిగి ఉండటానికి, మమ్మల్ని నీవు అంగీకరిస్తానికి అయ్యా, నీవు చేసిన గొప్ప బలియాగం బట్టి వందనాలు, త్యాగం బట్టి వందనాలు. నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తా నీ ప్రియ కుమారుని మా కొరకు బలిచ్చావు ప్రభువా. థ్యాంక్ యూ ఫర్ ద సాక్రిఫైస్. నీవిచ్చిన బలిని బట్టి, నీ ప్రియ కుమారుడు తాను సమర్పించుకున్న దాన్ని బట్టి ఈరోజు మాకు నీతో కలిసే భాగ్యమయ్యా. ఈరోజు నీ యందు మాకు సమస్తం ఉందని నమ్ముతూ ఈ లోకంలో మేము బ్రతుకు కాలం నిన్ను మహిమపరిచే సాక్షులుగా జీవింపజేయమని వేడుకుంటాం. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.